మరి ఎందుకు సార్ దానివల్ల ఈయనకి లాభం ఏంటి? ఈయనకి లాభం ఏంటి? ఇతని జీవన విధానం ఎలా కొనసాగుతుంది? కరెక్ట్. ఇప్పుడు యూపీలో ఒక సీఎం ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ గారు, సీఎం గారు. ఇప్పుడు ఈయనకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, 3 భాషలు చక్కగా మాట్లాడేస్తాడు, మనకన్నా మీకన్నా నాకన్నా. ఓకే. ఆయనకు కేవలం హిందీ ఒకటి వస్తుంది. అలాంటి హిందీ మాట్లాడే మనిషి ఒక సీఎం అయిండు, నాకు అన్ని భాషలు వస్తుంది, నాకు ఒక పొజిషన్ రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరినొకరిని తిట్టాలి. సో ఇదంతా వ్యాపారం లాగా ఆయన చేస్తున్నాడు సార్. అంతే. నిజమైన ఎప్పుడైనా ఇతను ఈ 15 రోజుల ముందు ఏదైనా చూడండి, ఎక్కడ ఈయన బోధించింది లేదు, ఇతర మతాలను దూషించకుండా బోధించింది లేదు, ఇతర మతాలను టార్గెట్ చేయకుండా ఏదో పూజలు పురస్కారాలు ఏది ఉండదు. ఆ పూజల్లో కూడా కొన్ని ట్విస్ట్ కావాలి నాకు. అంటే ట్విస్ట్ అంటే ఏంటిది? అల్లరించాలంటే ఏం చేయాలి? క్రైస్తవ మతాన్ని దూషిస్తే చప్పట్లు కొడతారు చాలామంది. అవును. ఇలాంటిది లేదు ఆయన చేయడు. ఓకే. ఇప్పుడు ఈయన గురించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. కమ్యూనల్ రిఫ్ట్ అదొకటి ఇచ్చాను. ఇంకొకటి ఏదైతే ఆడవాళ్ళ గురించి మాట్లాడాడో, పిల్లల ముందు మాట్లాడాడో దాని గురించి సపరేట్ ఇంకొక కంప్లైంట్ ఇచ్చాను. అవి కాపీస్ మాకు చూపిస్తారా సార్? ఇది ఎక్కడో కాదు, సిపి గారికి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. హైదరాబాద్ సిపి గారికి. వాళ్ళు ఆల్ జోనల్ డీసీపీ గారికి ఆర్డర్స్ పాస్ చేశారు, టు టేక్ యాక్షన్ అని చెప్పి. మేము చూసే జోసఫ్ గారినేనా? అంటే మాకు ఇప్పటి వరకు కూడా మీరు క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న మీరు. లేదండి, అట్లా అనుకోకండి ప్లీజ్, ఎవ్వరు అనుకోకండి, నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ఓకే. ఒకటి, ఇప్పుడు పర్సనల్గా చాలామందికి చాలా ఉండొచ్చు, అది పర్సనల్గా పెట్టుకోండి, కానీ మతాన్ని అడ్డు పెట్టుకొని మతాలను తిట్టే పనిగా ఎవ్వరు పెట్టుకోకండి ప్లీజ్. ఓకే. ఏ ఇతర మతం గురించి మనకు అనవసరము, మన మతం గురించి ఇతరులకు అనవసరం. అక్కడ ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడే జరుగుతుంది. వాడు తిట్టాడు, నేను తిడతా, నేను తిట్టిన తర్వాత ఇంకొకటి తిడతాడు. అది ఏమైపోతుందంటే చైన్ బిజినెస్ లాగా. అది ఏదో వ్యాపారాలు ఉంటుంది కదా, ఒకరిని జమ చేస్తే 10 మంది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అలాంటి వ్యాపారం లాగా అయిపోతుంది. దీన్ని అరికట్టాల్సిందే. ఓకే. మరి అజయ్ బాబు గారి గురించి చివరికి మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? ఖచ్చితంగా వీలైతే చెప్పాను కదా, కలుస్తాను. ఆ చెల్లమ్మకు క్షమాపణమ్మ. క్రైస్తవ సమాజానికి కూడా మీరు ఆ విషయంలో కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డానండి, ఎందుకంటే ఎవరు సార్, ఇప్పుడు ఈయన గురించి కూడా బాధపడతాను నేను. ఎందుకంటే చెప్పాను కదా, ఈయన నాకు తెలియదు, కానీ ఈయన చేసిన తప్పులు ఖచ్చితంగా తప్పులు కాదు, భయంకరమైన తప్పులు. ఎవరు? రాధా మనోహర్ దాస్. ఓకే. బాధపడతాను, ఎందుకంటే ఎందుకురా నేను చేశావు, కానీ ఇది చేయక తప్పదు నాకు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం బయట సమాజంలో వదిలితే రేపు మరొక వీళ్ళొక అంతమనేది ఉండదు, పోతూనే ఉంటారు. వీళ్ళ వల్ల సమాజంలో కొట్టకజాచేది మనము. అవును. మీరు, నేను, మనము. అవును. అంటే వీళ్ళు బాగుంటారు, హాయిగా ఉంటారు ఏసీ రూమ్లలో. అవును. ఏసీ రూమ్లో కార్లలో తిరుక్కుంటా, చెప్పాను కదా. అవును. అదేమి సినిమా హాల్లో అక్కడ పోయి చెప్తాడు, బోధిస్తాడు. ఎంత రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో మంచిగా బోధిస్తాడు. కానీ బోధించిన తర్వాత చప్పట్లు కావాలంటే క్రిస్టియానిటీని దూషించాలి. అజయ్ బాబు గారు కేసును విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పారండి. మరి ఖచ్చితంగా చేసుకుంటా. చేశారు? ఆల్రెడీ చేసుకుంటారా? చేస్తానన్నాను కదా. అవును. ఎప్పుడండి? మాట్లాడదాం ఒకసారి. మాట్లాడండి. వీలైతే ఖచ్చితంగా మాట్లాడదాం. సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? మనము మనుషులమే, మనకు హక్కు ఉంది. ఇక్కడ అందరు జనరలైజ్, అందరికి ఎలాంటి హక్కు ఉందో మనకు కూడా అలాంటి హక్కు ఖచ్చితంగా ఉంది. ప్రాముఖ్యత అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటిది? క్రైస్తవుల యొక్క ఇంపార్టెంట్ ఏంటి ఈ సొసైటీలో అంటే మీరేం చెప్తారు? అదే నాకు తెలిసింది చెప్పిన నేను. అంటే మనం కూడా మనుషులమే. ఓకే. క్రిస్టియన్స్ కూడా మనుషులే. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు అంటే మీకు గుర్తొచ్చే మాటలు ఏంటి సార్? ఇప్పుడు కాన్వెంట్ స్కూల్ ఉంది. కాన్వెంట్ స్కూల్స్. ఓకే. పెద్ద ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఈవెన్ అబ్రాడ్లో ఉన్న ఇప్పుడు సెటిల్ అయిన మనుషులు ఎవరైతే ఉన్నారో చాలా మటుకు నాకు తెలిసి 80% లేదా 70% కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది? ఆ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నందుకు వచ్చింది.
సో క్రైస్తవులు ఈ దేశానికి చేసిన మేలులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి నంబర్ 1. నెంబర్ 1. ఎందుకంటే కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాతే వాళ్ళకు ఆ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఓకే బయట కూడా ఉండొచ్చు, కానీ ఇంతగా ఇంగ్లీష్ ఉండదు. ఇంకొకటి అండి, కాన్వెంట్ అన్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, నన్స్ ఉంటారు చర్చుల్లో స్కూల్స్లో నన్స్ ఉంటారు, వాళ్ళ పట్ల కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు ఇతను. అవును, చాలా అసభ్యంగా. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు హిందుత్వంలో బ్రహ్మకుమారిస్ ఉంటారు. అవును, బ్రహ్మకుమారి. వాళ్ళు ఏంటిది, వాళ్ళు దేవునికి అంకితం. నన్స్ కూడా దేవునికి అంకితమే. అవును. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బయట ప్రపంచంతో పని ఉండదు, కేవలం దేవుడు సేవనే. దేవుడు సేవ, మానవ సేవ అంటే చదివించాలి, దాని తప్ప వేరే ఏ ధ్యాస ఉండదు. హిందూ క్రిస్టియన్ అనే భేదాలు ఉండదు స్కూల్స్, అస్సలు ఉండదు. వాళ్ళ పని ఏంటంటే ఇంకొకటి, ప్రతి స్కూల్లో ఇప్పుడు నేను చదువుకున్నానండి, సెయింట్ మేరీ స్కూల్ అనే స్కూల్లో చదువుకున్నాను. ఓకే, మీరు? నేను చదువుకున్నాను. నా స్కూల్లో స్ట్రెంగ్త్ 90% హిందూసే. 90% హిందూసే. ఈరోజు వాళ్ళు ఒక డాక్టర్, ఒకటి ఇంజనీర్. ఎందుకంటే మీరు అడిగారు కదా ఇంపార్టెన్స్ ఇదే చేసిన మేలుల్లో. ఇది నంబర్ 1 ఎడ్యుకేషన్. ఇంకా హాస్పిటల్స్ కూడా చాలా ఉంది.